భూమి పాపముతో హింసతో నిండిపోయింది. మనుషులు దేవుని మార్గం విడిచి తమ స్వార్థంలో మునిగిపోయారు. దేవుడు చూశాడు, తన సృష్టి పతనమవుతున్నదని. భూమి పాపముతో నిండిపోయింది అని దేవుడు అన్నాడు. జలప్రళయము ద్వారా దానిని శుద్ధి చేస్తాను. కాని దేవుని కళ్లలో ఒక మనిషి నీతిమంతుడుగా కనబడాడు, నోవహు. అతడు దేవునితో నడచినవాడు, ధర్మపరుడుగా జీవించాడు. దేవుని వైపు తిరిగి రండి, ఆయన తీర్పు సమీపములో ఉంది. కాని ప్రజలు నవ్వారు, వ్యంగ్యంగా చూశారు. అతని కుటుంబాన్ని అవమానించారు. ఏమిటి, వర్షం లేకుండా పడవా అని ఎగతాళి చేశారు. కాని నోవహు తన విశ్వాసములో నిలిచాడు. రోజులు గడిచాయి, పడవ సిద్ధమైంది. మబ్బులు నల్లగా మారాయి, గాలి గర్జించింది. దేవుడు నోవహుతో అన్నాడు, ఒక పెద్ద పడవ నిర్మించు. నీ కుటుంబం మరియు ప్రతి జంతువు జంటగా అందులో ఉండాలి. నోవహు ఆజ్ఞను గుండెతో పాటించాడు. పడవ నిర్మాణం పూర్తవడానికి సుమారు 120 సంవత్సరాలు పట్టింది. ఈ కాలమంతా నోవహు ప్రజలకు చెప్పాడు, ఒక సుడిగాలి గాలి ఊదింది, ఆకాశం తెరుచుచుకుంది. వర్షం మొదలయింది, ఆగలేదు. భూమి నీటిలో మునిగింది, జలప్రళయం భూమిని కప్పేసింది. కాని నోవహు మరియు అతని కుటుంబం దేవుని పడవలో సురక్షితంగా ఉన్నారు.